అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మనల్ని తక్కువ బడ్జెట్‌లో హౌసులు కావాలనైతే మనల్ని కాల్ చేసి చాలామంది అడగడం జరిగిందండి. అట్లాంటి వాళ్ళ కోసం ఈరోజు మేము 3 హౌసెస్ తీసుకొచ్చాము. ఈ ఇండివిడ్యువల్ 2 బీహెచ్‌కే హౌస్ అండి. మనకి 3 హౌసెస్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఈ ఇల్లు ఎలా ఉంది, ఇంటీరియర్ ఎలా ఉంది, వుడ్ వర్క్ ఎలా ఉంది, బయట ఎలివేషన్ ఎలా ఉంది, ఈ హౌస్ యొక్క ప్రైస్ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. పూర్తి వీడియో చూద్దాం రండి. మనం ఈ హౌస్ యొక్క ఎలివేషన్ కానీ, ఎంట్రన్స్ కానీ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చండి. మనం ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ పార్కింగ్ మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. చూసుకోవచ్చు. డిజైన్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనకి రైట్ సైడ్‌లో చూసుకుంటే స్టెప్స్ మనకి పైకి వెళ్ళడానికి ఈ విధంగా డిజైన్‌గా ఇవ్వడం జరిగింది. దానికి ఆనుకొని మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా కొంచెం అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్‌కి వెళ్ళడానికి మనకి కొంచెం స్పేస్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. చూసుకోవచ్చు. మనం హౌస్‌లోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. చూడొచ్చు. మనం హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి సీలింగ్ కానీ, మనకి హాల్ కూడా చాలా విశాలంగా, చాలా లగ్జరీగా అయితే డిజైన్ చేయడం జరిగిందండి. చూడండి. మనకి టీవీ యూనిట్ కూడా ఈ వంతన చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి సీలింగ్ ఈ వంతన అయితే డిజైన్ చేయడం జరిగిందండి. కబోర్డ్స్ వర్క్ కూడా మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరిగింది. చూడొచ్చు. మనకు అదే వంతున లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే సైడ్ మిర్రర్ కానీ, మనకి అటాచ్ వాష్రూమ్ కూడా మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసుకోవడానికి. చూస్తున్నారు కదా. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ ఈ వంతన డిజైన్గా మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా మనకి చాలా మంచి లుక్లు అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి సెకండ్ వాష్రూమ్ కూడా దీంట్లో ఇన్బిల్ట్గా ఇవ్వడం జరిగింది. ఇది మనకి పూజా గది అండి. ఇది పూజా గది మనకి ఈ విధంగా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి. కిచెన్లో మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇది వాష్ బేసిన్ అండి. మన కింద కూడా మనకి కబోర్డ్స్ కూడా మనకి చాలా నీట్గా అయితే వుడ్ వర్క్తో చేయడం జరిగిందండి. చాలా ఫినిష్గా నీట్గా అయితే ఉన్నవి. చూస్తున్నారు కదా. మనకి కిచెన్కి అటాచ్గా చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏరియా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఈ వంతనం అయితే మనకి డిజైన్ జరిగింది. ఈ కబోర్డ్స్ కానీ ఈ మనకి ఈ వంతనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం హౌస్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి. హౌస్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే యూటిలిటీ ఏరియా ఈ వంతన ఉంది. మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి స్పేస్గా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఈ హౌస్ చూసుకున్నట్లయితే ఈ హౌస్కి తగ్గట్టుగా మనకి టైల్స్ అయితే డిజైన్ చేసి ఈ వంతన మనకు చేయడం జరిగిందండి. ఈ హౌస్లో ఒకటనే కాదండి, ప్రతి ఒక్కటి కూడా మనకి పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి వరకు కూడా చూశారు కదండి. ఈ హౌస్ని ఎంత బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగిందో. ఈ హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉందండి. మనం ఈ మొత్తం సైడ్ చూసుకున్నట్లయితే 22.5 అంకణంగా ఉందండి. ఈ 22.5 అంకణంలో మనకి 20.5 అంకణం అయితే కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 62 లక్షలుగా చెప్తున్నారండి. కొద్దిగా తగ్గింపు ధర కూడా ఉంటుంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి అల్లేపురం మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 300 మీటర్స్లో మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి హౌస్ అవైలబుల్గా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. అదేవిధంగా ఫ్రీ సైట్ విజిట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.